హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను ఝాన్సీని. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చిట్టుగాజులు నేను మాల కడుతున్నానండి. చిట్టుగాజులతో మాల కట్టుకొని మనం పటానికి, లక్ష్మీదేవి పటానికి వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా. నేనైతే మా మా ఇంట్లో పటానికి అయితే నేను ఎప్పుడో వేసానండి. ఇది మళ్ళీ కొత్తగా ఇంకొకటి మాల కడుతున్నాను మా అమ్మాయికి ఇవ్వడానికని. మనకి ఈ మాల కట్టుకొని అమ్మవారికి వేస్తే నిజంగా అలా చూసుకుంటూ ఉండాలనిపిస్తుంది. అంత బాగుంటుంది కదా. ఇంకెలాగో వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, ఫోటోకి పెట్టుకుంటారనేసి నేను ఈరోజు ఈ మాల వేస్తున్నానండి. ఈ మాల చాలా సింపుల్. అయితే నీడిల్ కానీ ఏమి కూడా అవసరం ఉండదు. అయితే కొత్తగా కట్టే వాళ్ళకి మాత్రం నీడిల్ అన్నా సరే ఏదో ఒకటి సిజర్స్ కానీ ఏదో ఒకటితో మాత్రం పని ఉంటుంది. నాకంటే ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఇలా వేలుతో తీసేస్తున్నాను. నా వాయిస్ కొంచెం బాగాలేదండి, జలుబు చేసింది. నేను చెప్పిన మాటలు అర్థమవుతుంది అనుకుంటున్నాను. మరి అది ఈ చిట్టు గాజుల్లో 2-3 కలర్స్ ఉంటాయి, కానీ నాకు 2 కలర్స్ దొరికాయి. ఇది షాప్ వాళ్ళు చక్కగా పసుపు కుంకుమ వేసి కళ్ళుకి అద్దుకొని మరి ఇచ్చారండి. చూడండి, ఇవి నీట్గా కడిగేసి ఈ దండని తీసేసి ఇలా మొత్తం అన్నీ కూడా మనం ప్లేట్లో వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ బ్యాంగిల్స్ అన్నీ కూడా, ఈ చిట్టు గాజులన్నీ కూడా మనం నీట్గా తుడిచేసుకోవాలి. ఇలా తుడిచేసుకొని చాలా చాలా ఈజీ. కాకపోతే కొంచెం తెలియకుండా ఫస్ట్ టైం అయితే మాత్రం కష్టం. ఒక్కొక్కరు చెప్పింది అర్థం కాదు. నాకు ఫస్ట్లో అయితే అలాగే అర్థం కాలేదు. తర్వాత నాకు కట్టాను. నేను 3 years బ్యాక్ కట్టానండి నేను. ఇది థ్రెడ్. ఇప్పుడు ఈ బ్యాంగిల్స్ని నీట్గా క్లాత్తో తుడిచేసుకోవాలి. దేవుడి దగ్గర ఉన్న క్లాత్తో మనం దేని పడుతుంది అంతా తుడకూడదు. ఇలా క్లాత్తో తుడిచేసుకొని పక్కన పెట్టేసుకోవాలి క్లాత్. ఇప్పుడు దీనికి చూడండి, రెడ్, గ్రీను, నాకు ఎల్లో దొరకలేదన్నమాట. అయితే ఈ వూల్ దారంతోనే కట్టుకుంటే బాగుంటుంది. ఏ థ్రెడ్ బాగుండదు. నాకు ఎల్లోది నేను అప్పుడు కొన్నాను, అది ఉంది, అందుకని దానికే కడుతున్నానండి. ఒక్కొక్కరైతే ఒక్కొక్క లైన్ తీసుకుంటారు. నేనైతే 2 lines తీసుకున్నాను, కొంచెం కనిపిస్తాయి కదా అని. ఇప్పుడు ఒక గాజు, చిట్టు గాజు తీసుకొని దీనికి మామూలుగా ఒక మామూలు ముళ్ళు వేసుకోవాలి. 2 ఇలా ముళ్ళు వేసేసుకోవాలి. అది మనం ఇదే ఫస్ట్ మనం ముడి వేస్తామంటే ఇది ఒక్కటే ముడేస్తాం, ఇంకేది కూడా మళ్ళీ ఆ థ్రెడ్ మీదే మనం ఈ బ్యాంగిల్ పెడతాం అన్నమాట. థ్రెడ్ మీద పెట్టి ఈ లోపల నుంచి మనం తీయాలి. ఇలా తీసుకోవాలి. ఇలాంటి సిజర్తో కానీ లేకపోతే ఒక నీడిల్తో కానీ ఇలా తీసుకొని అప్పుడు మళ్ళీ చుట్టి మళ్ళీ లోపల నుంచే మనం బయటకు తీయాలన్నమాట. అంతే. ఇంకా దీనికి ముళ్ళు వేయటం అలాంటివి ఏమీ ఉండమండి. ఇలాగా తీసేసుకోవటమే. చూడండి, అది మనం గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకున్నామంటే కనుక మాల చాలా చాలా నీట్గా వస్తుంది. లేదు అంటే కొంచెం లూజ్గా వస్తుంది అన్నమాట. ఇలాగా చూడండి, మళ్ళీ పెడుతున్నాను. అలా పైన బ్యాంగిల్ పెట్టి లోపలికి తీయాలి థ్రెడ్. మళ్ళీ ఇలా చుట్టు తిప్పి మళ్ళీ లోపల నుంచి మళ్ళీ బయటకు తీయాలి. చూశారు కదా, అర్థమవుతుంది కదా. అంతేనండి, చాలా చాలా సింపుల్. అయితే 2-3 రకాలుగా కట్టుకోవచ్చు, కానీ ఈ మాల మాత్రం నాకు నాకు ఇష్టం కూడానా. చాలా చాలా బాగుంటుంది. నేను చాలాసార్లు వీడియోలు మా దేవుడి దగ్గర వీడియోలు పెడుతున్నాను కదా, అందులో లక్ష్మీదేవికి వేసింది కనిపిస్తుంది. నేనైతే 3 కలర్స్ వేసాను. అప్పుడు ఎల్లో, గ్రీను, రెడ్ అనమాట. ఇప్పుడు ఎల్లో దొరకలేదు, గ్రీను, రెడ్ దొరికాయి. సర్లే 2 కలర్స్ అయినా పర్వాలేదు అనుకొని నేను 2 కలర్స్ తెచ్చాను. చాలామంది అంటారు, ఏంటి పని పాట లేదేంటి, యూట్యూబ్లో ఏదోటి పెడతా ఉంటారు అని అంటారు. అది ఎంతవరకు అంటే వాళ్ళకి ఏవి రాదో మరి ఏంటో తెలియదు. చేతకాలేని వాళ్ళే అలాంటి మాటలు అంటారు. అంటే నన్నని కాదు, పెద్ద పెద్ద వీడియోలు ఉన్న వాళ్ళని కూడా అలా అంటూ ఉంటారనమాట. అది ఏజ్తో సంబంధం లేదు. ఆ డ్యాన్స్లు ఏంటి, వాళ్ళు ఈ ఏజ్లో అంత అవసరమా అలా ఇలా అంటూ ఉంటారు. వాళ్ళ వరకు వస్తే కానీ వాళ్ళకి తెలియదు కదా. మనం ఒక కుకింగ్ వీడియో తీసామంటే అది ఎడిటింగ్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని అది అప్లోడ్ చేయడం ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అందులో ఏదైనా చిన్నది తేడా వచ్చిందనుకోండి, ఎలాగన్నది అలాగన్నది అంటున్నారు. తర్వాత ఏమో ఏంటి ఇంకెవరికి తెలియదా ఈ కర్రీస్ అంటారు.
కానీ అవన్నీ వాళ్ళ వరకు వస్తే వాళ్ళకి తెలుస్తుంది. బ్యాడ్ కామెంట్స్ పెద్ద పెద్ద ఛానల్స్కి మాత్రం బ్యాడ్ కామెంట్, అందరూ మంచిగా సరే ఎక్కడో ఉంటారండి ఒకళ్ళు ఇద్దరు, అలాంటి వాళ్ళు ఇలా బ్యాడ్ కామెంట్ పెడుతూ ఉంటారనమాట. ఇది ఇలా చూడండి, లైన్గా చక్కగా పూసలాగా ఎలా వస్తుందో చూడండి. ఇలాగా నేను ఈ రెడ్ వేస్తున్నాను కదా, ఈ రెడ్ ఒక 10 రెడ్ గాజులు వేసి అప్పుడు నేను మళ్ళీ గ్రీను ఒక 10 గాజులు వేస్తానన్నమాట. అలా అయితే మాల నీట్గా ఉంటుంది. ఇదొకటి అదొకటి వేసి కట్టామనుకోండి పెద్దగా లుక్ ఉండదు. ఇది 10 అది 10 వేసామనుకోండి చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఈ చిట్టు గాజుల్లో చాలా రకాలు ఉన్నాయి, కానీ ఈ రెడ్ గ్రీను ఉన్నంత లుక్ దేనికి లేదండి, అంత బాగుంటాయి. నేను మా పూజ గదిలో మా ఫోటోలకి ఉన్నది కూడా చూపిస్తాను నేను. ఇలా మనం ఈ థ్రెడ్ వెనకనున్న థ్రెడ్ గట్టిగా పట్టుకొని ఈ గాజులో నుంచి మనం లాగేవంటే కనుక మాల చక్కగా వస్తుంది. మనం ఆ వెనకత్తలు ముడి వదిలేసామంటే మాత్రం లూజ్ అయిపోద్ది. ఒకవేళ లూజ్ అయినా మళ్ళీ బ్యాక్ వెళ్ళి మనం లూజ్ అంతా అలాగా టైట్ చేసుకొని రావచ్చు అన్నమాట. ఇదిగో ఇలా గట్టిగా లాగి పట్టుకోవాలి. చూసారా, ఇలా పట్టుకోవాలన్నమాట. నేను చూడండి సిజర్ పెట్టలేదు, థ్రెడ్ పెట్టలేదు, మీకు చూపించడం కోసమని ఇందాక సిజర్ పెట్టాను. ఒకవేళ మనకి అందలేని పరిస్థితుల్లో మనం సిజర్తోనైనా సరే తీసుకోవచ్చు. మొత్తం మాలంతా కూడా ఇలా కట్టేసుకోవాలి. నాది చిన్న ఛానల్ అండి. నా ఛానల్, నా వీడియో చూసిన వాళ్ళందరూ కూడా నాకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నాది ఒక పెద్ద ఛానల్ ఉంటుంది, ఝాన్సీస్ బ్లాగ్స్. అది మరి ఏమైందో తెలీదు, ఎందుకో తెలీదు, ఛానల్ డిలీట్ అయిపోయిందండి. అది ఒక కాపీరైటు ఒక కాపీ స్ట్రైక్ వచ్చింది, మరి ఏంటో తెలియదు కానీ డిలీట్ అయిపోయింది. అందుకు మళ్ళీ నేను స్టార్ట్ చేశాను. అయితే నేను డబ్బులు రావాలని అది కాదండి, ముందు ఎప్పటికైనా సరే మనం చూసుకోవడానికి బాగుంటుంది కదా. మన వీడియోలు అంటూ ఉంటాయి కదా, కుకింగ్ అన్న మీద నాకైతే ఇంట్రెస్ట్ లేదండి. అప్పుడప్పుడు పెడుతూ ఉంటాను, కానీ నేను ఎక్కడికైనా టూర్ కానీ లేకపోతే గుళ్ళకైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇలాంటివి ఏమైనా సరే నేను పెడుతూ ఉంటాను. అవి చూసుకోవటానికి బాగుంటాయి కదా, బర్త్డేస్ ఇవన్నీ కూడా అనమాట. అలాగా పెడుతున్నాను. నేను 6 months అయ్యింది ఈ ఛానల్ స్టార్ట్ చేసి, కానీ సబ్స్క్రైబర్స్ అయితే 367 ఎన్నో వచ్చాయండి, 336 వచ్చాయండి ఇప్పటికి. పర్వాలేదు, చాలా బాగానే వచ్చాయి. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలండి నిజంగాను. లేకపోతే నా అంత పెద్ద చెప్పుకోదగ్గ వీడియోస్ కాదు, కానీ యూట్యూబ్ వాడు మాత్రం నాకు చాలా చాలా అన్యాయం చేశాడు. మోనిటైజేషన్ అవుతుందేమో అన్న పరిస్థితిలో నాకు నా ఛానల్ డిలీట్ అయిపోయిందండి. నేను యూట్యూబ్లో చాలామందివి నేను పెద్దవి కాకపోయినా చిన్నవి కాకపోయినా ఏ వీడియో చూసినా సరే నేను మాత్రం లైక్ చేస్తానండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకుంటాను అందరివి కూడా. ఇక చూడండి ఇలాగా 10 ఇలా కడతా ఉంటే మనకి ఎంత అందంగా ఉంటుందో చూడండి. ఇలాగా మనం మొత్తం నేనైతే 108 గాజులు కట్టాలనుకుంటున్నానండి. ఎందుకంటే బ్యాంగిల్స్ ఎక్కువగానే ఉన్నాయి కదా. ఒకవేళ గాజులు తక్కువగా ఉంటే తక్కువగా కట్టుకోవచ్చు, 54 గాజులు కూడా కట్టుకోవచ్చు అనమాట. నాకైతే ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా దాన్ని మాల కట్టేసాక కూడా మిగులుతాయి. మిగిలినవి చిన్న బిందులో వేసుకొని మనం ఎత్తడు కానీ రాగి కానీ వేసుకొని అమ్మవారి దగ్గర పెట్టేసుకోవచ్చు. చూడండి ఎంత సింపుల్గా ఉంది కదా. ఇలా లోపలికి లాగాలి, బాగా గట్టిగా లాగితే ఇంకా అది లూజ్ అవ్వదు. మనం కట్టేటప్పుడే మనం లాగామనుకోండి లూజ్ అవ్వదు, అసలు టైట్గా ఉంటుంది. తర్వాత పగిలిపోయిన బ్యాంగిల్స్ అవిని ఉంటే తీసేయండి. అసలు చిన్నది కొన్ని బ్యాంగిల్స్కి అయితే కొంచెం ముక్కలు పోయినవి పగిలిపోయినవి ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి పడేయాలి. మనం మంచి గాజులన్నీ మాల కట్టుకోవాలి. అలాగే మంచివన్నీ ఆ చిన్న బిందెలో వేసుకొని మనం అమ్మవారి దగ్గర పెట్టుకోవాలి. నేను ఎంతసేపు ఎందుకు చూపిస్తున్నానంటే అది మీరు కట్టుకుంటూ కూడా చూస్తూ కట్టుకుంటారేమోనని నేను చూపిస్తున్నానండి. అర్థమయ్యే ఉంటుంది కదా. ఏమీ లేదండి, ఈ థ్రెడ్ మీద బ్యాంగిల్ పెట్టి అందులో లోపల నుంచి తీయటమే 2 times కూడా. ఇలా
మొత్తం కట్టేసుకోవాలి. చూసారా, ఇదిగోండి 50 గాజులు కట్టేశాను. ఇంకా 58 గాజులు కట్టాలి. ఇదిగో బాగుంది కదా, అలా నీట్గా కట్టేసుకోవటమే. ఇంకా ఫస్ట్ మనకి స్టార్టింగ్ వచ్చిందంటే చాలా చాలా చూడండి ఎంత బాగుందో. వచ్చిందంటే పర్వాలేదు. ఒకవేళ ఫస్ట్ టైం అయితే కనుక మధ్య మధ్యలో లూజ్ వస్తూ ఉంటుంది. మీరు లూజ్ వచ్చినప్పుడు బ్యాక్కి వెళ్ళి అలాగా బ్యాక్ నుంచి అలా కొంచెం 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 కొంచెంగా విప్పుకుంటూ టైట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లం అండి. ఇలా వీడియో లెంత్ అయిపోయిందని నేను కొంచెం ఇక్కడ ఫాస్ట్ చేశానండి. ఇదిగోనండి చూడండి, అదిగో నేను చూపిస్తున్నాను చూడండి. అలా బ్యాక్కి వెళ్ళి ఆ వెనకతలది లాగితే ఇది లూజు, మళ్ళీ ఇది కూడా లాగాలి. ఇప్పుడు టైట్ అయిపోయింది చూసారా, అదే టైట్గా ఉంది చూడండి. ఇప్పుడు ఇలా కట్టేసుకోవచ్చు నీట్గా. ఎక్కడ కూడా ముడేయలేదు కదా మనం, అందుకని లూజ్ అవ్వదు. ముడైతే విడిపోద్ది, ఇదైతే అస్సలు విడదు. ఇలా ఇంకా బ్యాంగిల్స్ అన్నీ కూడా మనం ఇలాగే చేసుకోవాలి. నేను వీడియోస్ అన్నీ చూస్తానండి. చూసి అందరికీ కూడా నేను లైక్ చేస్తున్నాను. నేను ఎవరిని కూడా నేను బాగాలేదని అనండి. నేను నిజంగా వీడియోస్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత కష్టపడి ఉంటారో అని ఆలోచిస్తాను. కానీ చాలామంది అయితే అలా అనుకోరండి. ఇప్పుడు ఏది పడితే అది పెట్టేస్తుంది, ఆ వాయిస్ బాగాలేదు, అది బాగాలేదు, ఇది బాగాలేదు, కామెంట్స్ చూసేసి చూసి నచ్చకపోతే ఊరుకోరు. అలాగే చూడకపోతే ఇష్టం లేకపోతే మానేరు. అవతల వాళ్ళని చాలా చాలా బాధపడతారు. చాలామంది ఛానల్ పెద్ద ఛానల్ వాళ్ళందరూ బాధపడుతూ వీడియో తీస్తున్నారు కదా, అది నేను చెప్తున్నానండి. నాకు బ్యాడ్ కామెంట్స్ రావు, గుడ్ కామెంట్స్ రావు, అసలు కామెంట్సే రావు నాకు. ఇలా చూడండి ఎంత సింపుల్గా ఉంది. ఇలా మనం మొత్తం బ్యాంగిల్స్ అన్నీ ఇలా కట్టేసుకోవాలి. ఇవి మనం అమ్మవారి పటానికి వేసిన తర్వాత మనం అప్పుడప్పుడు వీక్లీ వన్స్ అయినా సరే ఆ దండని తీసి, వీక్లీ వన్స్ కాకపోయినా ఒక 15 డేస్కైనా సరే మనం వాటర్లో చక్కగా ముంచి, మళ్ళీ మంచి వాటర్లో ముంచేసి తీసేసి ఆరబెట్టేసి మళ్ళీ అమ్మవారికి వేసేస్తే కొత్తగా వస్తుంది. నేను చూపిస్తాను చూడండి. లాస్ట్ని మా పటానికి 3 years అవుతుంది, ఇప్పుడే వేసినట్టు ఉంటుంది. నేను ఎప్పటి నుంచో అది అలాగా మెయింటైన్ చేసుకొస్తున్నాను. చాలా బాగుంది. పాడవతే ఇంకోటి వేద్దాం అనుకున్నాను కానీ అస్సలు పాడవలేదండి. కొత్తగా అనిపిస్తుంది, అది 3 కలర్స్ ఉంటాయి కాబట్టి. ఇలా బోర్ కొడుతుందేమో. అయితే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నేర్చుకోవడానికి చూస్తారు, ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేస్తారు. పోనీ పర్వాలేదు, ఏదైనా సరే తెలుసుకునే వాళ్ళు కొంచెం మంది అన్నా ఉంటారు కదండి. అందరికీ అన్నీ తెలియాలని ఏమీ లేదు కదా. ఇది బ్యాంగిల్స్ మాల కట్టడం ఎవరికి రాదు అంటే చాలామందికి రాదు. ఆ రాలేని వాళ్ళు చూస్తారు. నాదే కాకపోయినా చాలా ఉంటాయి కదా ఛానల్స్, ఏదైనా చూస్తారు. ఇలా మొత్తం 108 గాజులు అన్నమాట. పెద్ద ఫోటోకైనా సరే సరిపోతుంది. చిన్న ఫోటోకి ఎక్కువ వచ్చినా పర్వాలేదు, పెద్ద ఫోటోకి సరిపోలేదు అనుకోండి, కొంచెం థ్రెడ్ మనం పొడవుగా ఉంచుకొని కొంచెం ఫోటోకి థ్రెడ్ కొంచెం జారీలాగా ఉంచుకుంటాం అన్నమాట. అది చూసారా, ఇంకా ఒక బ్యాంగిల్ తక్కువ వచ్చిందండి. చిరిగిపోయినవి మాత్రం అస్సలు పెట్టొద్దండి. మంచివన్నీ ఏరుకొని ఎంచుకొని మనం కొనుక్కునేటప్పుడు చూసుకోవడానికి అవ్వదు. వాళ్ళు దండతో ఇస్తున్నారు కాబట్టి మనం తెచ్చుకున్న తర్వాత చూసుకొని పగిలిపోయినవన్నీ తీసేసుకొని మంచివన్నీ ఉంచుకోవాలి. చూసారా, అయిపోయిందండి 108. ఇంకా గాజులు మిగిలే కదా, మిగలాలి అవి. మొత్తం 10 వేసుకున్నాను. చూసారు ఎంత బాగా వచ్చిందో. ఇలా వస్తే సరిపోతుంది. ఇది ఇంకా లూజ్ అవ్వడాలు అది ఏమి ఉండదండి, నీట్గా వచ్చింది కదా. ఇదిగో చూడండి, ఒక హారంలాగా తయారయ్యింది కదా. చాలా బాగుంటుందండి ఇది.
మీరు కూడా సింపులే కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. రాలేని వాళ్ళు ట్రై చేసి అమ్మవారికి వేసుకోండి. వరలక్ష్మి వ్రతం అనే కాదు, ఎప్పుడైనా మన ఇంట్లో మన లక్ష్మీదేవికి ఎప్పుడైనా వేసుకోవచ్చు. ఇలా చూడండి ఎంత బాగుందో కదా, చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. ఇక్కడ థ్రెడ్ సరిపోకపోతే కొంచెం థ్రెడ్ కలిపాను, ముడి కనిపిస్తుంది ఇక్కడ. మనం అలా కలుపుకోవచ్చు, కానీ ఫోటోకి వేస్తే మాత్రం కనిపించదు అనమాట, లోపలికి వెళ్ళిపోద్ది. బాగుంది కదా, నచ్చిందండి నా వీడియో? ఇలా చూడండి, ఎంత ఫోటోకైనా సరిపోద్ది. ఇప్పుడు ఈ చిట్టు గాజులు మిగిలాయి కదా, ఇవి వేస్ట్ చేయొద్దు. అలాగా పగిలిపోయినవన్నీ తీసేసుకొని మనకి ఇంట్లో చిన్నది ఇత్తడిది కానీ రాగిది కానీ బిందెలాగా ఉంటే మాత్రం ఆ బిందెలో వేసేసుకొని అమ్మవారి పట్టం దగ్గర మనం పెట్టేసుకోవాలి. ఇగో నేను అలాగే పెట్టానండి, చూపిస్తున్నాను చూడండి. ఇదిగో మా ఫోటోకి, మా లక్ష్మీదేవి ఫోటోకి నేనైతే అప్పుడైతే 3 కలర్స్ అండి, ఎల్లో, గ్రీను, రెడ్. కానీ ఇప్పుడు అలా లేవన్నమాట, ఒక కలర్ దొరకలేదు, కానీ 2 కలర్స్ దొరికినాయి. చూడండి 3 ఇయర్స్ అయ్యింది, ఇంకా కొత్తగా ఎంత బాగుందో చూడండి మాల. అది అలాగా మెయింటైన్ చేసుకొచ్చాను అనమాట నేను. ఆ తర్వాత ఇలాగ చిన్న చిట్టు గాజులు వేయడానికి చిట్టు బిందెలో నేను ఈ బ్యాంగిల్స్ వేసి పడిపోకుండా నేను కాయిన్స్ పెట్టుకున్నానండి. బాగుందా? నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.